వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో బ్రాహ్మణుడు. అతని పేరు పద్మనాభ శర్మ. అతను చాలా పేదవాడు. పెళ్ళిళ్ళు తద్దినాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు పెద్ద కలవారి ఇంట్లో తద్దినానికి వెళ్ళాడు. అక్కడ అన్నీ సక్రమంగా జరిగిన తరువాత పద్మనాభ శర్మకి రకరకాల వంటలతో భోజనం పెట్టారు. అన్నీ కడుపు నిండా తిన్నాక కొంచెం డబ్బు, ఒక కుండ నిండా పేలపిండి ఇచ్చారు. అవి తీసుకుని ఎక్కువగా తినడంతో నడవలేక ఆయాసపడుతూ నడుస్తున్నాడు. ఇంకా నడవలేక ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక చిన్న కుమ్మరి ఇల్లు కనిపిస్తుంది. ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అడుగుతాడు. కుమ్మరి, అయ్యో దానికి అడగాల సామి, తీసుకోండి అని అంటాడు. అక్కడ అన్నీ కుండలే. కొంచెం ఒక పక్కన టవల్ వేసుకుని పడుకుంటూ ఇలా ఊహించుకుంటూ ఉంటాడు. ఈ పిండి అమ్మి ఆ డబ్బు ఈ డబ్బు కలిపి 2 ఆవుల్ని కొందాం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి అమ్మి కొంచెం ధనం కూడబెట్టి ఇంకో 2 ఆవుల్ని కొందాం. ఆ ఆవులన్నీ కోడెదూడల్ని పెడితే అవి కూడా అమ్మి ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కుందాం. తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. అప్పుడు నాకు పెద్ద ఇల్లు, కుటుంబం అన్నీ ఉంటాయి. ఎవరికి ఏ లోటు లేకుండా దాసీలను పెట్టి బాగా చూసుకుందాం అనుకుంటూ ఆవేశంగా ఒక్క తన్ను తన్నేసరికి బ్రాహ్మణుడు కాళ్ళ దగ్గరున్న పేలపిండి కుండ, ఇంకా కుమ్మరి కుండలు అన్నీ పగిలిపోతాయి. కుమ్మరివాడు వచ్చి కోపంగా చూసి బ్రాహ్మణ్తో మట్టి కుండలు చేయిస్తాడు. సో ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.